చిన్నపిల్ల దగ్గర ఏటా మాటలు? ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియకరా? అతనికి ఒక్క పుట్టుకు పుట్టాల్సింది. నిక్కి నీతులు చెప్తుంది. అమ్మా, నూకలు చెప్పింది నిజమేనా? అందుకే నా మావ ఇంటికి రావట్లేదు. అదేం లేదమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో. నిర్మలా, మెనీ హ్యాపీస్ బర్త్డేస్. అరే, ఈ రోజు నా బర్త్డే అని నీకెలా తెలుసు? ఒక్క బర్త్డే ఏంటి, భార్య డే, బాబు డే, అమ్మ డే, ఆల్ డేస్ మనకి తెలుసు. లారెన్స్ గారు చెప్పారు. అది సరే గాని, ఈ రోజు సంక్రాంతి పండగ కదా, నీ పండగ రోజున నీకు నా ప్రెజెంట్. థ్యాంక్స్. నీ బర్త్డే రోజున నా ప్రెసిడెంట్. ఏమిటి? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కాదు, ప్రెజెంట్. ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కాదు, ప్రెజెంట్. ఓహో, ప్రెసిడెంటా? ఓ మై గాడ్, ప్రెసిడెంట్ కాదు, ప్రెజెంట్. ఊరుకా, ప్రెసిడెంట్. సరేనైనా, ఆ ప్రెసిడెంట్ ఇలా ఇవ్వు. పంచర్ సాప పెళ్లి కడదాం అనుకున్నాను. సర్లే, ఎప్పుడైనా దాని దగ్గర కట్టాల్సిందేగా. అబ్బో, పట్టు చీర తీసుకొచ్చావే. నేను కొనలేదు, మా నాయనమ్మ కాలం నుంచి ఇంటి గోడలు కడుతున్న ఆనవాయితీ చీర. ఇది కట్టుకుని మొదటి రాత్రి గదిలో గడుగు పెడితే అంతే, తెల్లారేటప్పటికి తేడాలు వచ్చేస్తాయి. ఇలా ఇండీసెంట్ గా మాట్లాడకూడదని చెప్పానా? అది సరే కానీ జాకెట్ ఇది. మా నాయనమ్మ జాకెట్ వేసుకునేది కాదు, అందుకే మరి నీకు కూడా జాకెట్ తీసుకురాలేదు. అబ్బా, ఇప్పుడే చెప్పాను అలా మాట్లాడకూడదని. నిన్ను మార్చడం నా వల్ల కాదు. నన్నెందుకు మార్చడం గానీ, చీర మార్చు. చుట్టుపక్కల ఎవరు లేరు, ఇద్దరు కలిసి ఇక్కడే మార్చేసుకుందామా? నువ్వు అటు వెళ్ళి మార్చుకో. నువ్వు? నేను ఇటు వెళ్ళి మార్చుకుంటాను. సరే పద. ఎక్కడికి? మా నాయనమ్మకి మా తాతయ్య చీర కట్టేవాడు. నువ్వు వెళ్ళు. వెళ్ళమంటుంటే. అలాగే అలాగే వెళ్ళు. నిర్మల, నిర్మల ఆగు. నా మనసిప్పి నీతో చెప్పుకొని, నన్ను నువ్వు మర్చిపోలేవని నాకు తెలుసు. నేను కూడా మర్చిపోలేకపోతున్నాను. నేను అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నాకు తెలియకుండానే ఈ పెళ్లి జరిగింది నిర్మల. నా గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఇప్పటికీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిర్మల ఆగు, నా మాట ఇన్ని. నిర్మల, నిర్మల. నాగలక్ష్మి, కొత్త చీర అట్టుకొచ్చాను, కట్టుకురా. ఏటి, ఇప్పుడు మన ఇల్లున్న పరిస్థితిలో నన్ను కొత్త చీర కట్టుకుని కులకమంటారా? మన పెళ్లి రోజు కదా అని పట్టుకొచ్చాను, కట్టుకో. మల్లెపూలు ఎట్టుకోవడం మర్చిపోకు. చాలా బాగుంది. కన్న కూతురు కాపురం కన్నీటి కాపురం అయింది. అల్లుడింటి గుమ్మం తప్పకుండా తిరుగుతున్నాడు. అవేమీ పట్టించుకోకండి. ఇప్పుడు నేను మల్లెపూలు పెట్టుకోవాలి. ఎవరి కర్మ ఆళ్ళదే. నీకు 25 ఏళ్ళే పెళ్ళైనా ఏం లోటు వచ్చింది? ఇంకా 25 ఏళ్ల పొడుచులాగే ఉంటావు. వెళ్ళి కట్టుకురా. చేసుకో, బ్రహ్మాండంగా పండగ చేసుకో. కన్న కూతురు సంతోషంగా ఉంది, ఇంటల్లుడు మరీ మరీ సంతోషంగా ఉన్నాడు. నువ్వు వెరీ వెరీ బ్రహ్మాండంగా పండగ చేసుకో. ఈ రోజు మా అక్కయ్య పెళ్లి రోజున జ్ఞాపకం పెట్టుకుని పువ్వులు తెచ్చాను. ఇంత హుషారుగా నువ్వు ఉన్నామని తెలుసుంటే మామయ్య, నీ కోసం పట్టు బట్టలు కూడా పట్టుకొచ్చేవాడిని. రేయ్, కళ్ళు కనపడుతున్నాయా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? రా నాయనా రా. ఇంతకాలం నన్ను తిట్టి బెదిరించి బానిసను చేశావు. ఇప్పుడు కోరుకున్న అమ్మాయిని దూరం చేసి గుండె ముక్కలు చేశావు. ఇంతకన్నా ఏం చెయ్యగలవు? మామయ్య, నీ ఎదురుగా నోరెత్తి మాట్లాడటం కూడా నాకు రాదే. నా మీద పగ పెట్టుకుని దానుసురెందుకు పోసుకున్నావు? పాపం మామయ్య, మహాపాపం. పెళ్లి చెయ్యగానే తండ్రిగా నీ బాధ్యత తీరిపోయిందనుకున్నావు కానీ చూడు, ఈ పిల్ల మొహం చూడు. నీ బాధ్యత తీరిపోయిందనుకున్నావా? ఆహా, బరువు దించేసుకున్నా.
ఏంటో తాగుపోతున్నారు నువ్వు కొట్టినా తిట్టినా మావయ్య నోరు తెరవపోవడం వల్లేగా ఎంత అలసైపోయాడు. ఈసారి మావయ్యనేమని అన్నావో నేను ఊరుకోను. జాగ్రత్త. అమ్మా, నీ మొగుడి పరువు కోసం నీ తమ్ముడిని పిరికివాణ్ణి చేశావు. నా మొగుడి పరువు కోసం నీ మొగుడిని, నా తండ్రిని కూడా లెక్క చేయను. అది నీ మొగుడికి చెప్పు. పదమోయ్యా, రామోయ్యా, రా. నేను ఆడి అక్కను అనిపించుకోలేకపోయినా అది ఆడి పెళ్ళాం అనిపించుకుంది. కలలన్నీ కరిగి కన్నీట ఒదిగి ఎదలో నరగిలే మూగ బాధ ఏనాటికి తీరుతుందా కనరాని దైవం కనుమూసుకుందా ఎదలో నరగిలే ఈ మూగ బాధ ఏనాటికి తీరిపోదా. జీసస్, నిన్ను ప్రార్థించడానికి చర్చికి రావద్దని వెలివేశారు, కానీ నువ్వెక్కడుంటే
అక్కడే నాకు దేవాలయం. నాకు ఏ కోరికలు లేవని నీకు తెలుసు. ఈ ప్రపంచంలో మంచి వాళ్ళ కష్టాలు తొలగించు, చెడ్డవారికి మంచి మార్గం చూపించు. అదొక్కటే నేను కోరుకునేది. అమ్మా, నువ్వు గోపి భార్యవు కదూ? కాదు ఫాదర్, మా మావయ్యకి బలవంతంగా కట్టబెట్టిన భార్యని. నా సమస్యను మీరైనా తీరుస్తారని మీ దగ్గరికి వచ్చాను. ఎలా తీరుస్తానమ్మా? నాకు తెలిసిన పరిష్కారం ఒకటే ఉంది. మీ ఇద్దరి పెళ్లి చెల్లదని చెప్పడం. కానీ అందువల్ల మీ మామయ్య సమస్య తీరిపోతుందేమో కానీ నీ బతుకు నీకే సమస్య అయిపోతుందమ్మా. నా గురించి ఆలోచించకండి ఫాదర్. నాకు మా మావయ్య సంతోషంగా ఉంటే అంతే చాలు. పెద్ద ఆరిందాలా మాట్లాడుతున్నావే. అనుభవం పెద్దదైనప్పుడు ఆరిందతనం అదే వస్తుంది ఫాదర్. ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేస్తేనే పెళ్ళని పెంచుకుంటుంది. కాని కాకముందే చేస్తే అది బొమ్మల పెళ్ళే ఫాదర్. ఇది నిజమా? నువ్వు మా మావయ్య డాక్టర్ అమ్మని మర్చిపోలేకున్నాడు. ఇంటికి కూడా రావడం లేదు. వస్తే బాగా తాగేసి వస్తున్నాడు. అతను చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఫాదర్. మా మావయ్య బతుకు బాగు చేయాల్సిందే మీరే ఫాదర్, మీరే. అమ్మా, ఈ వయస్సులో చర్చికోడు తీసేయడానికి కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయాని. ఇంత చిన్న వయస్సులో ఎంత ఎదిగిపోయావమ్మా. నీ నిండు జీవితాన్ని అంత తేలిగ్గా తీసి పారేస్తున్నావంటే యు ఆర్ వెరీ గ్రేట్. చూడమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. నీ సమస్యను 10 మందిలో పంచాయతీ మధ్య నేను తీరుస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు. ఋతువులన్నిటిలోన ఏ ఋతువు మేలు, ఏ ఋతువు మేలు, సంతోషమిచ్చే వసంతము మేలు, వసంతము మేలు. చెట్టు చేమలలోన చిగురు పొడమేను, చిగురు పొడమేను. పుడమి తరులన్నీను పుష్పవతులవును, పుష్పవతులవును. పంట భూములలోన పసిమి నిండేను, పసిమి నిండేను. మగువ తలపులలోన మరులు పొంగేను, మరులు పొంగేను. ఋతు ధర్మమిది అంచు సతులనందరినీ, సతులనందరినీ ఋతుమతులుగా చేసి వెతలు పెట్టేను, వెతలు పెట్టేను. తరుణుల వెతలన్నీ తల్లి గంగమ్మ, తల్లి గంగమ్మ. దయతోడ తనలోన దాచి కాచేను, దాచి కాచేను. అమ్మా గంగమ్మ తల్లి, నేను పెద్ద మనిషినయ్యానన్న విషయం నీ కడుపులోనే దాచుకో. మావయ్య డాక్టర్ అమ్మ ఒకటయ్యే వరకు ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు. రై గుండు, బసవరాజు గారు పంచాయతీకి రాలేదే? ఒకళ్ళ నిశారణ చేయటం మా అయ్యగారికి అలవాటు కానీ ఆయన నిశారణ జరిపే మగాడు ఎవడూ లేడు మీ పంచాయతీలో. విన్నారా పౌరమత్ కబుర్లు? వేడితో ఏంటండి, కృష్ణవేణిని పిలిపించి 10 మందిలో ఏం జరిగిందో విచారిస్తే పోలా. నేను ఇక్కడే ఉన్నాను. ఏమ్మా, ఫాదర్ గారు చెప్పింది నిజమేనా? అవును, నేను చెప్పేది నిజం. నేనింకా పెద్ద మనిషిని కాలేదు. అయినట్టు మా నాన్న చెప్పింది అబద్ధం. కులాచార ప్రకారం మేనమావ చేత మాల వేయించినట్టు నమ్మించి రహస్యంగా ఆ దండలో తాళిపెట్టి తప్పుడు పెళ్లి జరిపించాడు మా నాన్న. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, మా మావయ్యకి ఇష్టం లేదు. ఈ పెళ్లి చెల్లదని తీర్పిచ్చి మా మావయ్యను డాక్టర్ అమ్మను కలపండి. సాక్షి విచారణ అయింది, అంతా వినండి. నువ్వు రాసుకోవా, తీర్పు చెప్తాను. బసవరాజు వయసుకు రాని తన కూతుర్ని పెద్ద మనిషి అయిందని అబద్ధాలు చెప్పి పెళ్లి చేశాడు కాబట్టి మన ఊరి కట్టుబాటు ప్రకారం ఈ పెళ్లి చెల్లదు. కనుక కృష్ణవేణి పెళ్లిగాని పిల్లగానే లెక్క. బసవరాజు ఈ క్షణమే గోపి ఆస్తినంతా గోపి కప్పజెప్పాలి. పోతే గోపి తన మనసుకు నచ్చిన డాక్టర్ అమ్మను పెళ్లి చేసుకోవచ్చు. మన ఈ తీర్పుకి బసవరాజు కట్టుబడి ఉండకపోతే రేపటి నుంచి మరెవరూ బసవరాజు పొలం పనులకు పోకుండా
కట్టుగట్టి ఏలేయాలి. కృష్ణవేణి, నా బ్రతుకు గురించి నువ్వు ఆలోచించి ఇంత తెగుపుగా 10 మందిలో నిజం చెప్పావు. నీ బ్రతుకు నిలబెట్టడానికి నేను ఆలోచిస్తాను. నువ్వెప్పట్లాగే నవ్వుతూ ఉండాలి. ఏది ఒకసారి నవ్వు నవ్వు. వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంటే నా ఇంటికే కాదు ఈ ఊరికే కాళ్ళొచ్చేసినట్టుంది. వాళ్ళ ముచ్చట చూస్తుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మంచి సాధ్యంలో ఉన్నట్టున్నావే. సాధ్యం అయ్యాక కలవమన్నావు, మంచి పట్లో కథ ఆపేసావు. సందర్భం వచ్చాక చెప్తానన్నావుగా, చెప్పనే లేదు. చెప్పు చెప్పు.